రైట్ శంకర్, చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో వరుసగా పాత్రికేయుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రింట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాటిపైన అక్కసు వెళ్లగక్కుతున్న పరిస్థితి. అధికార పార్టీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా ఇది విధంగా జర్నలిస్టులపై దాడులు చేస్తా ఉన్నారు. నిన్న ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పైన కూడా దాడి జరిగింది. మొన్న మన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ దాడి మరవక ముందే నిన్న మరో దాడి, అట్లాగే కర్నూలులో కూడా ఇంకో దాడి జరిగింది ఆంధ్రజ్యోతి విలేకరి పైన. రైట్, మీరు చెప్పినట్లు యథారాజ తదా ప్రచారనట్లుగా అనిపిస్తుంది. మొన్న రాప్తాడు సభలో సీఎం జగన్ స్లీవ్స్ మడత పెట్టండి అన్నప్పుడు ఇంకా శ్రేణులు ఆగుతారా? ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ దాడులు అయ్యాయని చెప్పాలి. దానికి సంబంధించి చూస్తే కర్నూలు జిల్లా ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ మూకుమ్మడిగా దాడి చేసి బీభత్సం సృష్టించాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ఘటన మరొక ముందే ఏకంగా ఓ పత్రిక కార్యాలయంపైనే దాడి చేయడం పాత్రికేయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దాడికి వచ్చిన మూకలు పట్టుకున్న ఫ్లెక్సీపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ముర్దాబాద్ అని రాసి ఉంది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరులైన కర్నూలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, సంఘాల సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి, ఇప్పల నారాయణ రెడ్డి, మైతపు నరసింహులు, వైసీపీ యువజన విభాగం నాయకుడు అక్కిమి హనుమంతరెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి తదితరులు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కర్నూలు నడిబొడ్డున ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కర్రలు, రాళ్లతో చెలరేగిపోయారు. రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. పత్రికా బోర్డులు ధ్వంసం చేశారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీభత్సం సృష్టించారు. మా నాయకుడికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారా, మీ అంతు చూస్తామని బెదిరించారు. పత్రికా ప్రతులను రోడ్డుపై వేసి నిప్పు పెట్టారు. గంటన్నరకు పైగా అలజడి సృష్టించారు. ముందే ఈనాడు సిబ్బంది ఆఫీస్కు తాళం వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే యాడ్ ఎగ్జిక్యూటివ్ అల్లాస్వామి తలుపులు వేసి కిందకు దిగుతుండగా వైసీపీ శ్రేణులు ఆయనను చుట్టుముట్టారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈనాడు కార్యాలయంపై దాడిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరిత తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ మూకలు దాడులు చేయడం దుర్మార్గమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. ఇక పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి సమక్షంలోనే వైసీపీ మూకలు ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. కర్నూలు ఈనాడు కార్యాలయాన్ని నిన్న సాయంత్రం ఆయన పరిశీలించారు.